హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే ఆన్ ది అకేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లిటరసీ డేలో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు అనౌన్స్ చేశారు. ఓకే, సో ఆన్ September 8, 2025 రోజున మొత్తం 99.3% ఆఫ్ ది పాపులేషన్ ఫుల్లీ లిటరేట్గా ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి బెంచ్ మార్క్ ఏదైతే 95% ఉందో దాన్ని క్రాస్ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా ఫుల్లీ లిటరేట్ స్టేట్గా అవడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఫుల్లీ లిటరేట్గా ఉన్నాయంటే 4 స్టేట్స్. ఫస్ట్ వచ్చేసి మిజోరాం, త్రిపుర, గోవా, నౌ హిమాచల్ ప్రదేశ్. సో పూర్తిగా 100% లిటరేట్ స్టేట్గా ఉండడం జరిగింది. సో మనం ఇటీవల కాలంలో కూడా ఒక కరెంట్ అఫైర్ చూసాం. ఏంటి, డిజిటల్ లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలోనే మొత్తం డిజిటల్ లిటరసీగా స్టేట్గా ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే కేరళ. అది డిజిటల్ లిటరసీలో. సో ఇది న్యూమరికల్ అండ్ ఫౌండేషనల్ లిటరసీలో ఉల్లా స్కీమ్ కింద అన్నమాట. ఓకే, సుఖ్వీందర్ సింగ్ సుకు ఎవరైతే ఉన్నారో మనకి సీఎం హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి, సో వారు ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిన టైంలో హిమాచల్ ప్రదేశ్లో కేవలం 7% మాత్రమే ఉండేది లిటరసీ రేటు. అది ఇప్పుడు కాస్త 99.3 ఆల్మోస్ట్ 100%కి రీచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ ఇండికేటర్స్ ఏంటి అంటే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రధానమైనటువంటి క్వాలిటీ ఇండికేటర్ ఏంటంటే స్టూడెంట్కి టీచర్ రేషియో, అంటే టీచర్ టు స్టూడెంట్ రేషియో. అంటే ఒక 20 స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ ఉండాలి అనే దాని లెక్కన మనకి ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా స్టూడెంట్ టీచర్ రేషియోలో. ఓకే, స్టూడెంట్ టీచర్ రేషియోలో అత్యధికంగా టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్గా తీర్చిదిద్దాలనుకుంటుంది. అదేవిధంగా డిజిటల్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ని కూడా రూరల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. వొకేషనల్ అండ్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో భాగంగా ప్రమోట్ చేయనున్నారు. ఓకే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ 4th స్టేట్గా ఉంది. ఓకే, మనకి ఫుల్లీ లిటరేట్ స్టేట్లో. ఓకే, డిజిటల్ లిటరేట్ స్టేట్లో వచ్చేసి కేరళ ఫస్ట్లో ఉందన్నమాట.